అండ్ రన్ చట్టాన్ని రద్దు చేయాలని డ్రైవర్లు డిమాండ్ చేశారు. కీసర ఈసీఐఎల్ ప్రధాన రహదారి మీద బైఠాయించి చట్టానికి వ్యతిరేకంగా డ్రైవర్లు రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన చట్టానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ డ్రైవర్లు నిరసన తెలిపారు. డ్రైవర్ల రాస్తారోకో వల్ల వాహనాలు స్తంభించిపోయాయి. దీంతో ఆందోళనకారులను పోలీసులు కీసర పోలీస్ స్టేషన్ కు తరలించారు. అందులో ఏంటంటే డిఫరెంట్ బాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెషనల్స్, లేదంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా అవుతారు. వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్ జరగడానికి అవకాశం ఆస్కారం అవుతుంది. కాబట్టి ఇటువంటి ఉన్నప్పుడు షుడ్ గెట్ ద ఇన్ఫర్మేషన్. కాబట్టి మాకు ఇన్ఫార్మ్ చేయాల్సిందిగా మేము అడుగుతున్నాం. దీంట్లో ఏంటంటే పనిష్మెంట్ ఆల్సో చాలా సీరియస్ లెవెల్ ఆఫ్ పనిష్మెంట్ ఉంటుంది. 10 years ఇంప్రిజన్మెంట్ ఉంటుంది. డెత్ పెనాల్టీ కూడా ఇందులో అవకాశం ఉంది. కన్జ్యూమ్ చేస్తున్నారు కానీ రెగ్యులర్ గా ఉన్న వాళ్ళకు. సో కన్జ్యూమ్ చేయడం కూడా నేరమే. సో మనం ఈ సివియారిటీ ఆఫ్ ద పనిష్మెంట్ ఇట్ ఈస్ నాట్ నోన్ టు ద అక్యూజ్. ద పీపుల్ కన్జ్యూమింగ్ ఇనిషియలీ ఫ్రెండ్ సైకిల్ లో ఉంది స్టూడెంట్స్ కాబట్టి దాని తర్వాత అడిక్షన్ వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఆ స్టేజ్ లో మనం ఆపకుండా ఉంటే వాళ్ళు ఒకసారి హిట్ అయిపోతే ఈ కొనడానికి డబ్బులు లేకపోతే మళ్ళీ పెడ్లర్ గా మారుతున్నారు. సో దట్ ఇస్ వాట్ ఇలా రూపాంతరం చెందుతున్నారు. దాని తర్వాత వాళ్ళు మళ్ళీ అమ్మాలి కాబట్టి మళ్ళీ వేరే వాళ్ళని మళ్ళీ కన్జ్యూమ్ చేసే విధంగా చేస్తున్నారు. ఇది ఒక నెక్సెస్ ఆపరేట్ అవుతుంది. సో దే ట్రై టు గివ్ టు స్టూడెంట్స్ కొందరికి ఇచ్చేసి వాళ్ళని అలవాటు చేస్తారు. అలవాటు చేసిన తర్వాత అతను మళ్ళీ కొనాలనుకుంటే దానికి మళ్ళీ కావాల్సిన డబ్బులు ఉండవు కాబట్టి అతను ఈ బిజినెస్ లో వస్తున్నాడు. బిజినెస్ లో వచ్చి తీసుకొచ్చి ఇలా నేరస్ గా ఉండిపోతున్నాడు. అది తెచ్చి అమ్మాలంటే మళ్ళీ హ్యాస్ టు గెట్ న్యూ పీపుల్. సో ఇట్లా స్ప్రెడ్ చేయడానికి చూస్తున్నారు. సో దిస్ ఇస్ వాట్ అవర్ సివిల్ సొసైటీ అండ్ ప్రెస్ షుడ్ ఎన్లైటన్. అందులో ఏంటంటే డిఫరెంట్ బాక్స్ ఆఫ్ లైఫ్ పీపుల్ కూడా ఇంక్లూడ్ అవుతుంది. స్టూడెంట్స్ తో పాటు ప్రొఫెషనల్స్, లేదంటే ట్రక్ డ్రైవర్స్ ఇట్లా అవుతారు. వాళ్ళు ఉండడం వల్ల చాలా రోడ్ యాక్సిడెంట్స్